వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు, నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా. ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ 2025లో ఏమవుతుందో చూద్దాము. అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు. ఎక్కడికి? మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ 29th. అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెలాఖర పోయిన నెల. ఆయన వృషభంలోనే ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు. అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారనమాట. అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. గోచార రీత్యా ఆయన మార్చ్ 14th మీన రాశికి ప్రవేశిస్తున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగ్రేషన్కి వస్తున్నారు. అలాగే కంబషన్ కూడా అవుతోంది. అలాగే మెర్కురీ, వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు, అలాగే మెర్కురీ బుధుడు ఆయన ఏంటంటే మీనంలో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు. అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట. సో 2 ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు, శుక్రుడేమో ఉచ్చ స్థితిలో ఉన్నారు. కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము. అంటే 6 గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట. అంటే సన్నిహితం అవుతున్నాయి, అన్నీ కలిసి ఉంటున్నాయి. అది మార్చ్ 29th. అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల 2 గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట. ఒకటేమో మనకి కనిపించదు, మనకి అంటే సూర్యగ్రహణం ఏమో కనిపించట్లేదు, మార్చ్ 29th వస్తుంది. పార్షియల్ గ్రహణమే, అది కనిపించట్లేదు. సో అన్ని రాశుల వారీగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి. ఎందుకంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది, అటేమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఏల్నట్స్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఏల్నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఎవరెవరికి ఏల్నట్స్ అని ఉంది ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మనకి మీనరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మేషరాశికి ఏల్నట్స్ అనేది మొదలవుతోంది అనమాట. సో ఏల్నట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాశుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే 12 రాశుల వారికి, కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వారికి అంత బాగుండదు. ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం, ఈ నెల అంతా చాలా బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహుకేతు పూజ చేసుకోవడం చాలా మంచిది. అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను. అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే దానం ఇవ్వమంటాం అనమాట. బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చ్ 2025 ఎలా ఉందో చూద్దాము. వీళ్ళకి ఈ నెల చాలా రిలీఫ్ అయిన మంత్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళకి అష్టమ శని వెళ్ళిపోతుంది. మనకు తెలుసు అష్టమ శని ఉంటేనే కొంతవరకు ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది, డ్రెయిన్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఖర్చులు అధికమవుతాయి. అదొకటి కాకుండా కుటుంబ పరిస్థితి కూడా అంత అనుకూల పరిస్థితి ఉండదు, ఏదో ఒక అడ్డంగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఈ నెలలో
టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ తొలగిపోతాయి అన్నమాట. అదొకటి కాకుండాను మనం చూసాము అంటే 12th మార్స్ కూడా డైరెక్ట్ అయి ఉన్నారు. సో దూరపు దేశాల్లో ఉన్నవారు, ఫారిన్ టచ్ ఉన్నవాళ్ళు, ఫారినర్స్తో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకునే వాళ్ళు, అలాగే ఫారినర్స్తో బిజినెస్ చేసేవాళ్ళు, అంటే విదేశ దేశాలు అని చెప్తున్నాను అనమాట, ఫారినర్స్ ఒకటే కాకుండాను తప్పక వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎందులో బాగుంటుంది, కెరియర్ పాత్ అనేది బాగా డెవలప్ అవుతుంది, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ వీళ్ళు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే వీళ్ళ లైఫ్ పాత్ కానీ గోల్ కానీ వీళ్ళు రియలైజ్ చేసే ఒక మంత్ కింద వీళ్ళు తీసుకోవచ్చు. సో ఇది కూడా కర్కాటక రాసే వాళ్ళకి తప్పక సక్సెస్ఫుల్ మంత్ అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే కుటుంబ పరిస్థితి కూడా బాగుంటుంది, స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే అష్టమం నుంచి సెకండ్ లార్డ్ కూడా 9th వెళ్తున్నారు కనుక భాగ్యం డెవలప్ అవుతుంది ఈ నెలలో, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లో తప్పక చాలా బాగుంటుంది. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందన్నమాట. గవర్నమెంట్ పని చేయించుకోవాలి అంటే కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా మంచి తరుణం, మంచి టైము. మీరు తప్పక మీ పనులు అవుతాయి. అలాగే మనం చూసాము అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ శ్రమకి తగిన ఫలితం అనేది పొందుతారు, తప్పక ముందుకు సాగుతారు. కెరియర్ పాత్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఏంటి, ఆపర్చునిటీస్ చాలా మంచి వస్తాయి. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. కుటుంబ పరంగా స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఒక మంత్ కింద మనం తీసుకోవచ్చు కర్కాటక రాసే వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి కూడా ఇది చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అనుకున్న మార్క్స్ అనేవి సాధిస్తారు, తప్పక చురుగ్గా అన్నిట్లోనూ పనిచేసుకుని అండ్ స్టడీస్లో కూడా చురుగ్గా ముందుకు సాగి వాళ్ళు అనుకున్న సబ్జెక్టులు వాళ్ళు అనుకున్న మార్క్స్ తెచ్చుకునే ఒక దిశగా పయనిస్తారు అని చెప్పచ్చు అనమాట. తప్పక బిజినెస్ పీపుల్ కూడా డెవలప్ అవుతుంది, ఎస్పెషలీ ఇండివిజువల్స్. అంటే ఏంటంటే విడిగా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ కన్సల్టెంట్స్ కానీ ఏ కన్సల్టెన్సీ అయినా పర్వాలేదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి ఏంటంటే గవర్నమెంట్తో టచ్ ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు, అలాగే ఏంటంటే మనకి ట్రేడర్స్, జెమ్స్ ట్రేడర్స్, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట. కెరియర్ పాత్ బ్రహ్మాండం, ఫైనాన్సెస్ బ్రహ్మాండం, స్టెబిలిటీ అనేది ఉంటుంది, సేవింగ్ మెంటాలిటీ వస్తుంది, తప్పక సేవ్ చేసుకుంటారు. అలాగే మనం చూసాము అంటే దీంట్లో ఉన్న మీ పిల్లలకి కూడాను చాలా బాగుంటుంది, ఇది డెవలప్ అవుతారు, వాళ్ళు ముందుకెళ్తారు, వాళ్ళ మీద ఖర్చులు అనేవి తప్పదు, విదేశాలు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు తప్పక ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఈ నెలలో. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు రుద్రాభిషేకం చేసుకోవడం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం సండే చాలా మంచిది. తప్పక ఆదిత్య హృదయం చదువుకోండి, హెల్త్ ఇంకా మెరుగుపడుతుంది. హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక 3rd కేతు ఉన్నాడు, అలాగే సన్ కూడా మనకేంటంటే రాహుతో ఉన్నారు, సెకండ్ లార్డ్. సో కుటుంబంలో ఎవరికో ఒకరికి కొంత నలత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక కొంతవరకు హెల్త్ దగ్గర జాగ్రత్త పడడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ కింద నేను ఇందాక చెప్పినట్టు అర్ఘ్యం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. అలాగే పిల్లలకి ఏంటంటే మనం బెల్లంతో కూడిన ఏదైనా భక్ష్యాలు చేసి పెడితే పిండి వంటలు చేసి పెడితే కనుక ఇంకా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఎవరికైనా పెళ్ళి కావాలి, కొత్తగా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ నెల చాలా మంచి తరుణం, చాలా రిలీఫ్ అయిన మంత్ కర్కాటక రాశి వాళ్ళకి. తప్పక వీళ్ళ లైఫ్లో ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇది మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే, మార్చ్ 31 వరకే అన్నమాట. అంటే 30 రోజులు 31 రోజులే అనుకుందాము. లాంగ్ టర్మ్లో మీకు ఎప్పుడైనా ఏదైనా జాతకం మీద మీకు డౌట్లు ఉన్నా, మీకు పరిహారాలు కావాలన్నా తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదించండి.